హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చాను. జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక మంచి స్ట్రాటజీ. సో అలాంటి స్ట్రాటజీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇది చూడండి. ప్రాఫిట్స్ కానీ, మార్కెట్ అనాలిసిస్, బేసిక్స్ టు అడ్వాన్స్, 30 డేస్ ఛాలెంజ్కి సంబంధించినవి, అలాగే లెర్నింగ్ వీడియోస్, లైవ్ టెలికాస్ట్ చేసినవి, అలాగే స్ట్రాటజీస్. ఇందులో ఒక 25 వరకు స్ట్రాటజీస్ ఉన్నాయి. వీటిలో ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. సైకాలజీ వీడియోస్, ఇండికేటర్స్, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ని మీరు పొందుకోవచ్చు. అంత మాత్రం కాదు, ప్రీమియం గ్రూప్ కూడా ఉంది. ప్రీమియం గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ వీడియో కిందనైనా సరే మీరు చూసినట్లయితే ఆ వీడియో కింద మీకు డైరెక్ట్గా మన యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. చూడండి, మీరు ఒకవేళ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇది నా టెలిగ్రామ్ ఐడి. ఓకే, ఇది ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ది. మీరు ఏదైనా డిమాట్ అకౌంట్స్ ఫ్రీగా ఓపెన్ చేసుకుందాం అనుకుంటే ఇందులో మీకు ఏ అకౌంట్ నుంచి అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్దాం. ఈ స్ట్రాటజీ మంత్లీ స్ట్రాటజీ అండి. దీనిలో మనం ఏం చేయాలో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా ఈ స్ట్రాటజీని వేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ స్ట్రైక్స్ అన్నీ కూడా. దీనికైతే క్యాపిటల్ 5 lakhs వరకు అవసరం అవుతుందండి. ఇప్పుడైతే 2.5 lakhs వరకు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి అవసరం అవుతుంది. అయితే 5 lakhs ఉంటే ఎంత బెనిఫిటో, మరి ఎంత మంచిదో నేను చూపిస్తానండి. మ్యాక్సిమం ప్రాఫిట్ మీకు 8% ఉంటుందండి డిప్లాయిడ్ క్యాపిటల్ మీద. మ్యాక్సిమం మీకు లాస్ అనేదే లేదండి. ఇది మనము మంత్ స్టార్టింగ్లో 9:30కి డిప్లాయ్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు కూడా మంత్ ఎండ్ వరకు ఉంచవచ్చు. ప్రాఫిట్ వచ్చినప్పుడు మనము ఎక్కడైనా మీకు నచ్చిన చోట దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఎంత క్యాపిటల్ ఉంటే అంత ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. స్ట్రాటజీ కాబట్టి మీకు క్యాపిటల్ ఎక్కువ అడుగుతుంది. సో ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది. లాస్ కూడా మనము జీరోలో మనం ఎగ్జిట్ అవుతాం. కానీ లాస్ రావడానికి అయితే ఛాన్సెస్ చాలా 99% తక్కువ ఉంటుంది. ఓకేనండి. అయితే దీనిని మనము సిఈ సైడ్ వేసుకోవచ్చు, పిఈ సైడ్ కూడా వేసుకోవచ్చు అండి. సిఈ సైడ్ ఎలాగైతే వేస్తామో పిఈ సైడ్ కూడా అలాగే వేసుకోవచ్చు. లేదా వన్ సైడ్ డైరెక్షనల్ కూడా మీరు వేసుకోవచ్చు. మీరు కాల్ సైడ్ వేసుకోవచ్చు, లేదా పుట్ సైడ్ వేసుకోవచ్చు. నాన్ డైరెక్షనల్గా వేసుకోవచ్చు, డైరెక్షనల్గా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. కాకపోతే ఒక నెల కాబట్టి మ్యాక్సిమం 1 month అంటే మార్కెట్ ఎప్పుడూ కూడా పెరగడానికే ప్రయత్నం చేస్తారు తప్ప పడడానికి కాదు. మార్కెట్ ఒకవేళ పెరిగిందనుకోండి మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. పెరగలేదనుకోండి మంచి ప్రాఫిట్ ఉంటుంది. పడిందనుకోండి మంచి ప్రాఫిట్ ఉంటుంది. అంటే మార్కెట్ ఎలా ఉన్నా సరే ఇందులో మీకు ప్రాఫిట్ ఉంటుంది. దీనిలో మనం ఏం చేస్తామంటే సిఈ సైడ్ ఎడదామని దగ్గర నుంచి మరి 150 పాయింట్లకి ఒక లాటు బై చేస్తాం. అక్కడి నుంచి ఇంకొక 50 పాయింట్లు అంటే ఎడదామని దగ్గర నుంచి 200 పాయింట్స్లో 2 లాట్లు సెల్ చేస్తాం. ఎడదామని దగ్గర నుంచి 400 పాయింట్లు 3 లాట్లు బై చేస్తాం. ఎడదామని దగ్గర నుంచి 600 పాయింట్స్లో 4 లాట్లు సెల్ చేస్తాం. 1, 2, 3, 4 ఈ విధంగా ఫస్ట్ 1 లాట్ బై, 2 లాట్లు సెల్, 3 లాట్స్ బై, 4 లాట్స్ సెల్. ఇలా మనము బై అండ్ సెల్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి 6 ఉంటాయి, బయింగ్ ఆర్డర్స్ అనేవి 4 ఉంటాయండి. సో అందుకని డబ్బులు ఎక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వేసుకున్న తర్వాత దీన్ని కూడా వేసేసుకోవచ్చు. మీరు పిఈ సైడ్ కూడా వేసేసుకోవచ్చు. సిఈ సైడ్, పిఈ సైడ్ వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా? లేదా ఒకే సైడ్ వేస్తే ఎలా ఉంటుందో అన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను. క్లియర్ అండి? ఇప్పుడు మనము స్ట్రాటజీలోనికి వెళ్ళిపోదాం. ఈ స్ట్రాటజీలో మీకు బ్యాక్ టెస్ట్ అనేది కంప్లీట్గా నేను పెట్టాను, మీరు చూడండి. ఓకే, ఇది వర్కింగ్ పీపుల్స్ కూడా హాయిగా వేసుకోవచ్చు దీన్ని, ఎటువంటి టెన్షన్ లేకుండా. సో మంత్లీ వన్స్ వేస్తాం కాబట్టి మనకు బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ పడుతుంది. అయితే క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి. దీనికి ఎంత పడుతుందో మనం చూద్దాం. జనవరి నుండి మనం దీనికి బ్యాక్ టెస్ట్ చేద్దాం. దీనిని మనం ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క నెల మరి 1వ తారీఖున మనం దీన్ని డిప్లాయ్ చేసుకుందాం. లేదంటే సో మంత్లీ ఎక్స్పైరీ తర్వాత రోజు December 29th మనం దీన్ని వేసుకుంటాం. దీనివల్ల ఎలా వేసుకోవాలి అంటే స్పాట్ ఎక్కడ ఉంది? 21,731 ఉంది. సో స్పాట్ దగ్గర నుండి 150 పాయింట్స్ ఓటీఎంకి వెళ్ళాలి. ఓకేనా? మంత్లీ మనం సెలెక్ట్ చేసుకుందాం. స్పాట్ దగ్గర నుంచి 150 పాయింట్స్, ఇది 1, 2, 3 150 పాయింట్స్ వెళ్ళి దీనిని ఒక లాట్ని బై చేయాలి. తర్వాత అక్కడ నుండి స్పాట్ దగ్గర నుంచి 200 పాయింట్స్ వెళ్ళి సెల్ చేయాలి. ఓకే, ఇది 2 లాట్స్ మనం మారుద్దాం. తర్వాత అక్కడ నుండి 400 పాయింట్స్ 1, 2 ఓకే, దీన్ని మళ్ళీ 3 లాట్స్ని బై చేయాలి. తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ 1, 2 సెల్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో
ఒక లాటు, 3 లాట్లు, అంటే 1 2 3, ఇది 4 లాట్స్. సో ప్రజెంట్ అయితే ఇది ఈ స్ట్రాటజీ. దీనికి అప్రాక్సిమేట్లీ 2.95 lakhs పడుతుంది. మీరు మంచి క్యాపిటల్ ఉంటే దీన్ని ఎంతైనా వేసుకోవచ్చు. ఓకే, మంత్లీ మీకు 2.5 lakhs అంటే 95 lakhs అంటే 3 lakhs వరకు పడుతుంది. మీకు అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ ఎంత ఉంది? 8.3%. మంత్లీ నాకు 5 to 10% కావాలనుకునే వాళ్ళు దీనిని బట్టి మీరు ఎన్ని లాట్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఈజీగా మీరు మంత్లీ ఒక 73,000 వరకు మీరు ఎర్నింగ్ చేయొచ్చు. అయితే క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను 1 లాట్తోనే చూపిస్తూ ఉన్నాను. డిసెంబర్ మంత్ నుండి నేను చేస్తున్నాను. డిసెంబర్ అంటే జనవరి 1st నుంచి చేస్తున్నాను. డే బై డే మనం ముందుకు వెళ్దాం. ప్రతి డే కూడా మీకు ఇందులో ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి. చూద్దాం. డైలీ కూడా దీన్ని మీరు డిప్లై చేసుకోవచ్చు. అయితే మంత్లీ వేసుకుంటే హెవీ మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంది. 4%. మనకి మ్యాక్సిమం ఎక్కువ శాతము ఈ 5% ప్రాఫిట్ రావడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ రేంజ్లోకి వచ్చిన తర్వాత మనకు ఎక్కువగా ప్రాఫిట్స్ ఉండడానికి మళ్ళీ ఛాన్స్ ఉంది. ఓకే, ఇది అయిపోయింది ఫస్ట్ మంత్. ఇది 11,800 వచ్చింది. నెలకు ఒక 10,000 కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ సపోజ్ ఇది మీరు 2 లాట్స్లో వేసుకున్నారనుకోండి, ఒక 5 lakhsలో మీకు ఇది 23,000 వరకు ఉంటుంది. 3 లాట్స్లో వేసుకుని ఒక 10 lakhs పెట్టుకున్నారనుకోండి, 10 lakhsలో అప్రాక్సిమేట్లీ 47,000 మీకు ప్రాఫిట్ ఉంది. అంటే నెలకు ఒక 50,000 ఈజీగా ఎర్నింగ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనము ఓన్లీ కాల్ సైడ్ మాత్రం వేసి చూసాం కదా స్ట్రాటజీలో. అలాగే ఇప్పుడు మీరు సేమ్ టు సేమ్ పుట్ సైడ్ కూడా అదే స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకుని చూడాలి. పుట్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా అదే స్ట్రాటజీని, అంటే ఎలాగైతే కాల్ సైడ్ వేసామో అదే విధంగా పుట్ సైడ్ వేసామనుకోండి. జనవరిలో మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో 11,800, ఆ ప్రాఫిట్ అనేది ఇక్కడ మరలా మనకు డబల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 33,000 ఉంది. అలాగే మినిమం అంటే కమ్సే కమ్ ఎంత లేదైనా ఒక 20,000 వరకు ఇందులో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు ఎలాగైతే నిఫ్టీ యాంకర్ స్ట్రాటజీ ఉందో అలాగే ఉంటుందండి. 5 lakhs వరకు మీ క్యాపిటల్ కావాలి. ప్రజెంట్ ఉన్నటువంటి లాట్ సైజుని బట్టి అయితే మీకు అప్రాక్సిమేట్లీ 2.5 to 3 lakhs ఉండాలి. ఓకే, సో ఇది మంత్లీ స్ట్రాటజీ కాబట్టి రెండు వైపులో కూడా మీకు హెడ్జ్ అనేది ఉంటుంది. అంటే కాల్ సైడ్ మార్కెట్ వెళ్ళినా పుట్ సైడ్ మార్కెట్ వెళ్ళినా అప్రాక్సిమేట్లీ చూడండి 20,820 నుంచి 22,600, అంటే అప్రాక్సిమేట్లీ 1,800 పాయింట్ల వరకు మీకు రేంజ్ అనేది క్రియేట్ అయింది. ఈ 1,800 పాయింట్ల రేంజ్లో మార్కెట్ ఎక్కడ మీకు క్లోజ్ అయినా మీకు ప్రాఫిట్ అనేది ఇస్తుంది. ఈ కార్నర్స్లో క్లోజ్ అయితే కనుక హైయెస్ట్ ప్రాఫిట్ 32, 33, 34,000 వరకు కూడా మీకు ఇస్తుందండి. సో ఈ ఒక్క నెల నేను రన్ చేసి చూపిస్తాను. క్యాపిటల్ మీకు 4.3 lakhs కావాలి. నార్మల్గా దానికి పడినటువంటి క్యాపిటల్ మీరు చూసారు కదా, ఇది దీనికి పడినటువంటి క్యాపిటల్. డే 1లో మీరు చూడండి 5,700 ప్రాఫిట్ వచ్చింది. డే 2లో 5,400, 7,300, 10,000 ప్రాఫిట్, 13,000 ప్రాఫిట్, 14,000 ప్రాఫిట్, 15,000 ప్రాఫిట్, 13,000, 16,000, 17,000. సో మీకు నచ్చితే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా, ఎందుకంటే 15 డేస్లోనే మీకు 15,000 వరకు మీకు ప్రాఫిట్ వచ్చింది. కావాలంటే ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ ఓవరాల్గా మీరు ఎక్కడ మధ్యలో క్లోజ్ అయినా 21,000 వరకు మీకు ప్రాఫిట్ ఉంటుంది. 19,000 ప్రాఫిట్, 19,800, 20,000. ఓకే, డేట్ 23, మనకి ఎక్స్పైరీ 25th వరకు ఉంది. సో చూడండి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పెరుగుతుంది. ఇది మనం మినిట్ టు మినిట్ చూస్తాం కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది 22,000-23,000 వరకు ప్రాఫిట్ ఉందండి. మీరు చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి కొంచెం తగ్గుద్ది మళ్ళీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డేలో ఏ కార్నర్స్ ఉంటాయి ఆ కార్నర్స్లో అయితే క్లోజ్ అవ్వడం ఛాన్స్ ఉంది. 22,000 వరకు మీకు ఇది ప్రాఫిట్ వెళ్ళింది. మీకు కావాల్సింది నేను చూపిస్తాను చూడండి, ఇదిగోండి 22,000. అందుకని నేను ఏంటంటే పిన్ టు పిన్లో మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇలా మీరు రెండు వైపులు కూడా వేసుకోవచ్చు. నార్మల్గా అక్కడ 11,000 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 22,000 వరకు ప్రాఫిట్ వచ్చింది. ఈ పక్కకు వెళ్ళినా మార్కెట్లో డబుల్ బెనిఫిట్స్ అనేవి రావచ్చు. సో క్యాపిటల్ అనేది మీకు డబుల్ కావాలి. ఇలాగే ప్రతి నెల కూడా మీరు వేసుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. జనవరి తర్వాత ఫిబ్రవరి 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 29th మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని 22,350 ఇది. దీనిలో 2 లాట్స్
3 లాట్స్, ఇది 4 లాట్స్. ఇది మన ప్రాఫిట్, 8% ప్రాఫిట్. ఓకే, డే బై డే తీసుకొని వెళ్తున్నాను. టెన్షన్ తీసుకోకండి. బ్రేక్ ఈవెన్ రేంజ్ మీకు లాస్ రావాలి అంటే 22,541 వచ్చేంత వరకు మీకు లాస్ రాదు. ఈ మధ్యలో ఉన్నంత వరకు మీకు ఈజీగా మీకు 10,000 వరకు ప్రాఫిట్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 10,000 ప్రాఫిట్ చాలా ఈజీ. ఇందులో అంటే కావాల్సిన 10,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ సేమ్ స్ట్రాటజీని అక్కడి నుంచి మళ్ళీ మంత్ ఎండ్ వరకు మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ వరకు ఉంచితే మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 10,500, 3.6%. ఎండ్ ఆఫ్ ద డే 11,000. ఇది కూడా ఫిబ్రవరి. నెక్స్ట్ మార్చ్ మంత్ మనం చూద్దాం. ఇవన్నీ కూడా కాల్ సైడే ఉండాలి. ఓకే, ఓకే, ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మరీ రేంజ్లోకి వెళ్ళింది అనుకోండి, లాస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాలుగు ఒకవేళ ఇలాగే లాట్ సైజ్ వేసుకున్న 30,000 వరకు మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సింగిల్ లాట్లో మీకు 4.4 lakhs పడుతుంది. సో అందుకని ఏంటంటే దాన్ని కొంచెం తగ్గించడం కోసం మన లాట్ సైజ్ మనం తగ్గించాం. ఇప్పుడు 2.81. ఎంతైతే ప్రీమియం తక్కువ పడుతుందో అంత మార్జిన్ తక్కువ పడితే ప్రాఫిట్ కూడా మీకు తగ్గిపోద్ది. ఇక్కడ గమనించారా? మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 4.4 lakhs పడుతుంది, 32,000 వరకు మీకు ప్రాఫిట్ ఉంది. సో డబుల్ ద ప్రాఫిట్. కానీ ఇందులో 2.8 lakhs పడుతుంది, ఇక్కడ మాత్రం 22,000 వరకు ఉంది. మీ దగ్గర డబ్బులు ఉంటే లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఎంతైతే ఇంక్రీజ్ చేసుకుంటే ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, ఈజీగా మీకు 50,000 ఎర్నింగ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. క్లియర్? అయితే నేను సింగిల్లోనే చేస్తున్నాను. ఎంతకంటే తగ్గదండి ఇది. ఎంతకంటే తగ్గించడం కుదరదు. తగ్గిస్తే రిస్క్ రివార్డ్ అనేది చండాలంగా మారిపోద్ది. ఇందులో ఈ రేంజ్లో ఉన్నంత వరకు 4,500 లాస్ వచ్చినా కంగారు పడకండి. లాస్ అనేది 0 వస్తుంది. బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరికి వస్తేనే మనం ఎగ్జిట్ అవుతాం తప్ప అప్పటి వరకు ఎగ్జిట్ అవ్వాల్సింది లేదు. 8,000 ఈజీగా మీకు ఇక్కడ 9,900 వరకు మినిమం ప్రాఫిట్ రావచ్చు. మినిమం 9,000. ఓకే, 9,400, 9,500, 9,600, 9,800, 10,000. ఎండ్ ఆఫ్ ద డే చూడండి 11,200. 11,200 మార్చ్. ఇది 18,000 మ్యాక్సిమం ప్రాఫిట్. ఎట్లాగైనా సరే మీకు 10,000 అనేది మినిమం ప్రాఫిట్ మీకు ఉంటుందండి. ఇందులో అప్రాక్సిమేట్ మీకు ఎంత ఉంది? 6,000 అంటే మినిమం ప్రాఫిట్ అది. తర్వాత ఈ రేంజ్ వరకు వస్తే కనుక మీకు మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మంత్లీ ఒక 3 to 4% తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. 5,000 ప్రాఫిట్. 6,000 చూసారా? 6,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంకెక్కడి నుంచి ప్రాఫిట్ అనేది పెద్దగా ఇంక్రీజ్ అవ్వటం లేదు. 6,100 ఏప్రిల్. మే మంత్లో చూద్దాం. ఓకే, 9:30కి మళ్ళీ వేసుకున్నాం. 3,800 వరకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లాట్ సైజ్ మారింది కాబట్టి లాట్ సైజ్ నేను కూడా వేసుకున్నాను. సో 20,000 వరకు మీకు ప్రాఫిట్ ఉంది. మ్యాక్సిమం మీకు ప్రాఫిట్ ఇక్కడ 7,700 వరకు. అట్లీస్ట్ మంత్ ఎండ్కి వెళ్ళేసరికి యావరేజ్ ప్రాఫిట్ ఇది 7,700. ఓకే, అంటే 2.5 lakhs, 2.6 lakhs వరకు ఇది పడుతుంది. 6,900. ఓకే, మినిమం ప్రాఫిట్ అనేది వస్తుంది 7,000కి వస్తుందండి. సో ఇక్కడెక్కడే ఉంటుంది. ఒకవేళ ఈ రేంజ్లోకి వస్తే కనుక 19,000 వరకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అది ఎప్పుడైనా వస్తుందా అని చూస్తున్నాము. 7,600 మ్యాక్సిమం. ఎండ్ ఆఫ్ ద డేకి 7,700. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామండి. 29th
జనవరి మంత్ ఎండ్లో సో మ్యాక్సిమం ప్రాఫిట్ మీకు 12,000, మినిమం ప్రాఫిట్, మ్యాక్సిమం ప్రాఫిట్ మీకు 90. సో 2.36 lakhs పడుతుంది. జనవరి నెలలో మనం చూస్తున్నాం 8,000. మ్యాక్సిమం ప్రాఫిట్ మనకి ఎంత 12,000 వరకు మనం చూడవచ్చు. 8,000 తర్వాత నుంచి 12,000 రావడానికి కొంచెం టైం పడుతుంది. 8,900, 10,000, మనకి 12,000 వచ్చిన తర్వాత మీరు కావాలంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే మనకు హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇక్కడికి వస్తే మనకు 20,000 వరకు వస్తుంది. బట్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీలో లేదంటే నిఫ్టీలో కానీ మీరు చూసినప్పుడు జనవరి 11th వచ్చేసరికి మీకు 11,000 వచ్చింది. జనవరి 11th వచ్చేసరికి 11,000 మీకు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మనం ఏం చేద్దామంటే తీసేసి జనవరి 11th నుండి మళ్ళీ ఏం చేద్దాం, కొత్త ప్రీమియమ్స్ని వేద్దాం. మళ్ళీ మీకు యావరేజ్ ప్రాఫిట్ చూడండి 2,800 వరకు మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 6,000 వరకు ప్రాఫిట్ రావడానికి ఉంది. ఒక లాట్ సైజ్ని తగ్గించేసాం. సపోజ్ ఇది కూడా తగ్గిస్తాం అనుకోండి, ఇంకా మీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. కాకపోతే ఇటు సైడ్ వెళ్ళే కొలది మీకు హెడ్జ్ అనేది ఉండదు. ఇక్కడ క్యాపిటల్ కూడా మీకు పెరిగిపోతుంది. సో క్యాపిటల్ని కూడా మనం తగ్గించాలి కాబట్టి ఒక లాట్ యాడ్ చేస్తే 50,000 వరకు క్యాపిటల్ తగ్గిపోయింది. టెన్షన్ ఏం లేదు, రేంజ్లో ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. 5,000 ప్రాఫిట్, 5,700. సో యావరేజ్ ప్రాఫిట్ మీకు ఎంత రావాలి అది చూడండి, 6,700. 6,700, 6,200 వస్తుంది. జనవరి 20th కల్లా 6,200. అలాగా రిస్క్ లేకుండా స్లో అండ్ స్టడీగా మనం వేసుకోవాలి. జనవరి 20th నుంచి మళ్ళీ ఇంకొక దాన్ని మనం వేసుకుందాం. ఓకే, ఎందుకంటే 25th వరకు ఉంది కదా, చూద్దాం. అది బై సెల్ లాట్ సైజ్ పెంచుతున్నాను. సో హైయెస్ట్ మీకు ఇక్కడ 1,200 వరకు ప్రాఫిట్ ఉంది. ఓవరాల్ ప్రాఫిట్ మీకు 1,277. అంటే ఓవరాల్ ఒక జనవరి నెలలోనే 17,400 వచ్చాయి. ఇవి ఏంటంటే మనము అడ్జస్ట్మెంట్ని బట్టి చేసుకునేటువంటి స్ట్రాటజీస్ అనమాట. ఇవి 29వ తేదీని మనం చూద్దాం. సేమ్ టు సేమ్ మంత్ ఎండ్కి వచ్చేద్దాం. మంత్ ఎండ్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ బాయ్ నెసెల్, దెన్ బై నెసెల్, సైజ్ 2, 3, 4. అంటే మ్యాక్సిమం మీకు 13,000 మీకు ప్రాఫిట్ అనేది ఫిక్స్డ్. మ్యాక్సిమం 21, బట్ 21 వరకు మీకు ఫిక్స్డ్ అయింది. అట్లీస్ట్ 13,000 అయినా సరే మీకు ప్రాఫిట్ రావచ్చు. లాస్ వచ్చిన బ్రేక్ ఈవెన్ రేంజ్లో ఉన్నంత వరకు టెన్షన్ పడకండి. ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది అనుకుంటామో అప్పుడే మీకు అంటే ఫాస్ట్గా వెళ్తే 20,000 వరకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదండి, హాల్ట్ ఇస్తుంది. నిజరా లాస్ అంతా రికవర్ మళ్ళీ. అందుకే ఆగాలి, హోల్డ్ చేయాలి, టెన్షన్ ఎక్కువ తీసుకోకండి. రేంజ్లో ఉన్నంత వరకు మంచి ప్రాఫిటే ఉంటుంది. చూసారా, ఒకే ఒక్క రోజులో 7,000 వరకు ప్రాఫిట్ వచ్చింది. మీకు 13,000 వరకు ప్రాఫిట్ ఉండే అవకాశం ఉంది. ఆన్ అండ్ యావరేజ్లో 9,000, 9,200 డే బై డే చూస్తున్నాను నేను. ఓకే, మళ్ళీ కొంచెం తగ్గింది, అయినప్పటికీ టెన్షన్ తీసుకోకండి. ఇక్కడే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఫిబ్రవరి 20th నెలంతా ఉన్నాం, ప్రాఫిట్ ఏదండి అనుకోవచ్చు. 10,000 వరకు వచ్చింది లాస్. 10,000 ప్రాఫిట్ నుంచి 10,000 లాస్ వరకు వచ్చి, అయినా టెన్షన్ పడకండి, రేంజ్లోనే ఉంది కాబట్టి మనకు నెక్స్ట్ చూడండి సింపుల్గా 27th, 29th మనకు ఎక్స్పైరీ ఉంది. ఇదిగోండి 8,300 రేంజ్లో ఉన్నంత వరకు మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డేకి మీకు చూడండి 13,000 నుంచి 10,000కి వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం వచ్చాం కాబట్టి 13,000 ఫిబ్రవరి. సో మంత్లీ నేను చేసి చూపించేస్తాను. $20,000 ప్రాఫిట్, 12,700 వరకు మినిమం ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. టెన్షన్ తీసుకోకండి. 8,000, 7,000 వచ్చినా అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. రేంజ్లో ఉన్నంత వరకు భయం లేదు. 11,000 ఏం పర్లేదు, కొంచెం స్టేబుల్ అయిన మార్కెట్ వెంటనే ప్రాఫిట్ వచ్చేస్తుంది.
రేంజ్ అనేది మీకు బ్రహ్మాస్త్రం లాంటిది. సో రేంజ్లో ఉన్నంత వరకు అస్సలు టెన్షన్ తీసుకుని అవసరం లేదు. 5400, 6900, 8700, 10,000. యావరేజ్లీ మనకు రావాల్సింది 12,700. సో చూద్దాం. 11,000, 10,000, 12,000. మార్చ్ 22 ఇంకా టైం ఉంది మనకు. 26 వచ్చి 12,400, 12,600. ఎండ్ ఆఫ్ ద డే మీకు 12,700. లాస్ అనేది ఉండదండి. క్యాపిటల్ చూసుకోండి. 2.4 lakhs వరకు మీకు క్యాపిటల్, 1.4 lakhs వరకు కూడా పడుతుంది. క్యాపిటల్ ఉండాలి కానీ డబ్బులు సంపాదించడం ఈజీ స్ట్రాటజీస్ ద్వారా. ఓకే, 30th April. సో డేటా సరిగ్గా లేదు ఏప్రిల్ది, అయినా ట్రై చేద్దాం. 1 2 3. సో హైయెస్ట్ ప్రాఫిట్ 25,000 ఆన్ అన్ యావరేజ్లీ 4,300. టెన్షన్ తీసుకోకండి. లాస్ ఏదైతే ఉందో లాస్ కదా అది. కొంచెం ఇక్కడ మనకు ఒక జోన్ ఉంది. ఈ జోన్లోకి వస్తే మాత్రం కొంచెం లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అలా చూడకూడదు. మార్నింగ్ 9 o'clockకే చూస్తే మనం బాగుంటుంది. ఓకే, 557. డేటా సరిగ్గా లేదండి ఇది. సో లైవ్లో అయితే మీకు డేటా కరెక్ట్గానే వస్తుంది. ప్రజెంట్ అయితే డేటా అంత యాక్యురేట్గా లేదు, అయినప్పటికీ వస్తుంది. మేబీ స్టాక్ మార్కెట్లో డేటా నాట్ అవైలబుల్ అనుకుంటా. యావరేజ్లీ రావాల్సినటువంటి ప్రీమియం 4,300. ప్రీమియం కూడా కొంచెం మనకు లేకపోవడం వల్ల చార్ట్ సరిగ్గా రావలేదండి. ఈ మధ్యలో అయితే మనకు లాస్ ఉంటుంది అంతా, కానీ చార్ట్ కరెక్ట్గా లేదు. చూద్దాం. చూడండి, ఆ మధ్యలోకి వచ్చినా సరే మీకు లాస్ అనేది రాలేదు, గమనించాలి ఇక్కడ. 5,000. సో ముందుకెళ్తే మాత్రం ఇంకా ప్రాఫిట్ అనేది మంచిగా పెరగవచ్చు. 16,000. ఓకే, మీకు డేట్ 30th April. ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మీరు ఉండొచ్చు, లేదంటే మార్నింగే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. 16,000తో ఎండ్ ఆఫ్ ద డేకి మీకు 22,000 వరకు మీకు ప్రాఫిట్ వచ్చింది. సరిగ్గా స్టాక్ మార్కెట్లో డేటా అనేది అవైలబుల్ లేదండి. సో నో ఇష్యూ. మే మంత్ మనం చూద్దాం. ఇంకా మే మంత్ చూద్దాం. 9 7,800 రావచ్చు. మ్యాక్సిమం ప్రాఫిట్ మీకు 15,000 రావచ్చు. మ్యాక్సిమం ప్రాఫిట్ 15,000. 7,800 వరకు మీకు యావరేజ్ ప్రాఫిట్ అనేది మీకు మినిమం ఎక్స్పైరీ టైంలో ఇక్కడ ఎక్కడ సెటిల్ అయినా సరే, ఈ మధ్యలో ఎక్కడ సెటిల్ అయినా రావచ్చు. ఓకే, 8th వచ్చేసరికి మీకు 5,900, 6,000కి వస్తుంది యావరేజ్లో. కావాలంటే మీరు క్లోజ్ చేసుకో. 6,600, 6,800. మనకి హైయెస్ట్ వచ్చేది ఎంత? 7,800. ఇంకా 1,000 రావాలి. ఇంకా టైం ఉంది. 6,850 ప్లస్ మళ్ళీ వేద్దాం. ఓకేనా? ఎందుకంటే అయిపోయింది, ఇంకా అవసరం లేదు మనకు. అది రిస్క్ రివార్డ్ మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. 3 4. ఇది మన స్ట్రాటజీ. దీనిలో 2 lots. జస్ట్ మీరు 2 lots వేసుకుంటే 1.21 lakhsలో సరిపోతుంది. కొంచెం రిస్క్ రివార్డ్ ఇంకా పెంచుకుందాం మనం. రేంజ్ కూడా కొంచెం పెంచుదాం. ఇక్కడ 3.7 lakhs వరకు వచ్చింది. 22,000 వరకు వచ్చింది. యావరేజ్లో ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయినా సరే మీకు ఒకవేళ క్యాపిటల్ ఉంటే కనుక మీరు దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ప్రీమియం తగ్గించుకోవడానికి యాడ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. మధ్యలో రేంజ్లో ఉన్నంత వరకు మీరు టెన్షన్ లేదండి. రేంజ్లో ఉన్నంత వరకు లాస్ కనబడినా అస్సలు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేంజ్ అనేది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. 1,800 ప్రాఫిట్, 1,900 ప్రాఫిట్, 28,000 లాస్. చూసారా? ఎందుకంటే రేంజ్ దాటి వచ్చినంత వరకు నేను ఏం చేస్తానంటే డే బై డే వెళ్తున్నాను. మీకు నార్మల్గా అయితే డే బై డే మీరు ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే జంపు. అందుకే ఎప్పుడూ కూడా ప్రీమియం కోసం కక్కుర్తి పడకుండా తక్కువ వచ్చిన పర్వాలేదు, బట్ మనకి లాసెస్ అనేవి తక్కువ ఉండాలి. ఇదే రేంజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి 1,000 వరకు వచ్చే అవకాశం. చూద్దామా? 10,000. చూసారా? 23,000 ఎక్కడ, 10,000 ఎక్కడ. సో బ్రేక్ ఈవెన్ రేంజ్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనము 2 అవర్స్లోకి వెళ్దాం. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు కొంచెం స్టేబుల్ అవుతుంది.
మార్కెట్ ఎప్పుడు గ్యాప్ అప్ అయితే కొంచెం కిందకి రావడం అని, గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళడం అని, ఈ స్టేబిలిటీ అనేది మార్కెట్లో ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయితే ఒక 5,000 to 7,000లో మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. సో మంత్ ఎండ్ వరకు ఉంచితే ఏమవుతుందో చూడండి, 12,000కి వచ్చింది లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద డేకి అదే స్ట్రాటజీ 11,000 ప్రాఫిట్కి మీకు తీసుకొని వచ్చింది 29th మే. సో మేలో కూడా మీకు ఇదొక 11,000, టోటల్ 11,6 17,850 17,850 రూపాయలు మీకు ప్రాఫిట్ అనేది ఉంది ఇది. ఓకే, సో ఇలా మీరు స్ట్రాటజీని మీరు వేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం నిఫ్టీలోనే బ్యాంక్ నిఫ్టీలో చూసాం, అలాగే మీరు మిడ్ క్యాప్లో చెక్ చేసుకోవచ్చు, అలాగే ఫిన్ నిఫ్టీలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో డేటాస్ అయితే మరి అంత యాక్యురేట్ డేటాస్ అయితే ఏం లేవు. సో అలాగే సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్లో కూడా మీరు చూసుకోవచ్చు.